హలో హాయ్ అండి. ఈరోజు కొత్తపల్లి గ్రామ పంచాయతీలో ఒక ప్రోగ్రాం అయితే జరిగింది. అయితే డ్రగ్స్ వాడొద్దు అని ఒక అవేర్నెస్ కోసము జనాల్లో సాధారణ వ్యక్తులకు కూడా తెలిసే విధంగా ముగ్గులతోని ముగ్గులేసి ముగ్గుల విధంగా అందరికీ తెలిసేలా ఒక ప్రోగ్రాం అయితే కండక్ట్ చేసినాము. దానిలో మేము పార్టిసిపేట్ చేసినాము. అయితే ఇది నేను వేసిన ముగ్గు. ఇది మద్యపానం ఆరోగ్యానికి హానికరమని, సిగరెట్ స్మోకింగ్ చేయడం వల్ల, డ్రగ్స్ తీసుకోవడం వల్ల, ఇంకా మందు తాగడం వల్ల, ఇట్లాంటి గంజాయి లాంటి మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల బాడీలోనే ఉన్న అవయవాలు ఏమేమి పాడైపోతాయి అనేది ఈ ముగ్గులో చూపించమన్నారు. దాన్ని ఉద్దేశించి సిగరెట్ తాగడం వల్ల అని ఒక సిగరెట్ అదైతే సింబాలిక్గా అయితే సిగరెట్ ఒకటి పెట్టినాము. అట్లా పెట్టి టీత్, బ్రెయిన్, ఐస్, స్టమక్, హార్ట్, లివరు ఇవన్నీ పాడయ్యే అవకాశం ఉందని ఈ ముగ్గులోనైతే చూపించినాము. ఇట్లా చూపించమన్నారు కాబట్టి ఇట్లా అయితే చూపించినాము. మంచిగా అర్థమైనట్టు అనిపించింది మాకైతే. దీనివల్ల గిన్ని పాడైతాయని చూసే వాళ్ళకు ఒక్క ముగ్గులోనే ఇవన్నీ అర్థమయ్యేలా వేయమని అంటేనైతే మేమైతే ఈ ముగ్గు అయితే వేసినాము. ఇంకా చాలామంది పార్టిసిపేట్ చేసిర్రు. మేమైతే ఈ ముగ్గు వేసినాము. ఈ మధ్య కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, మహారాష్ట్రలో ఏమో ఒక 25 మెంబర్స్ దగ్గుటానికి వల్ల చనిపోయారని ఒక న్యూస్ అయితే తిన్నాం కదా. ఆ విషయం కూడా డిస్కషన్ చేసిర్రు. దాంట్లో మత్తు డ్రగ్స్, డ్రగ్ ఉండడం వల్ల, అది ఎక్కువ కావడం వల్ల, పాయిజన్ ఉండడం వల్ల, ఆ పాయిజన్ ఎక్కువ మోతాదులో దగ్గుటానికిలో ఉండడం వల్ల పిల్లలు అయితే 25 మెంబర్స్ దాకా పిల్లలు చనిపోయారని ఒక న్యూస్ అయితే విన్నాం కదా. ఆ న్యూస్కు సంబంధించి అయితే డిస్కషన్ చేసిర్రు ఇక్కడ. అవే మనకు ఆడవాళ్ళకు కూడా అన్ని విషయాలు అర్థం కావాలని అయితే ఈ ముగ్గులైతే ఈ ప్రోగ్రామ్ అయితే వేసిర్రు. ముగ్గుల ప్రోగ్రాము మనం ఇట్లా ముగ్గులు అనేసరికి అందరూ ఇష్టంగా వచ్చి అయితే ఎత్తారు కదా. అది ఇంట్లో ఆడవాళ్ళకైతే ఫస్ట్ అర్థమవుతుంది. అర్థం కావడం వల్ల ఇంట్లో పిల్లల్ని కానీ మగవాళ్ళని కానీ అందరినీ మంచిగా చూసుకునేటోళ్ళు ఆడవాళ్ళే కాబట్టి వాళ్ళే ఫస్ట్ తెలుసుకోవాలన్న ఉద్దేశం మీద అయితే ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేసిర్రు. అదే మాకు ఎక్స్ప్లెయిన్ చేసిర్రు అక్కడ. అంతకుముందు ఒకటి మీటింగ్ కూడా పెట్టిర్రు. ఈ ముగ్గులు వేసే ముందు ఒక మీటింగ్ అయితే పెట్టిర్రు. ఆ మీటింగ్లో కూడా ఇదే విషయాలు అయితే డిస్కషన్ చేసిర్రు. థ్యాంక్ యూ.